మీ అందరి కోసం వాడిని మేము అడుగుతూ దానికి అందరికీ ఈ వీడియో చెప్పాలని కోరుకుంటూ హాస్పిటల్ లక్ష్మణరావు గారు డైరెక్టర్ వినాయక హాస్పిటల్ వారిని ప్రసంగించే ఒక 2 నిమిషాలు. హాస్పిటల్ లక్ష్మణరావు వినాయక హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఖమ్మం ఏఆర్ ప్రసాద్ రోడ్. బాబాయ్ చెప్పినందుకు చాలా ఈ ఖమ్మం పట్టణంలో నివసిస్తున్న పండితాపుర గ్రామంలో అన్నారు చూడండి. ఈ బ్యానర్ చాలా ఈ బ్యానర్ కింద మనం అందరం ఉండటం, మేము పండితాపురం అని చెప్పుకోవడానికి నాకు ముఖ్య కారకులు మా పశుపతి లచ్చయ్య గారు. అంటే మీ అందరికీ రజాకారి ఆడవాళ్ళు తెలిసే ఉంటుంది. ఆ లచ్చయ్య గారి కొడుకు గురవయ్య గారి కొడుకు మల్లికార్జునరావు గారి కొడుకు నేను లక్ష్మణరావు. ఈ రోజు నేను ఈ ఖమ్మంలో ఉంటున్నా అంటే మల్లికార్జునరావు గారి తమ్ముడు పశుపతి రాములు గారు వాళ్ళ దయ వల్ల నేను ఉన్నా ఇక్కడ. నేను ఈ రోజు పండితాపురం అని చెప్పుకోవడానికి కారణం కూడా ఆయనే. మాకు ఈ కారణం మీ హాస్పిటల్ పండితాపురం అందరికీ థ్యాంక్ యూ. లక్ష్మణరావు ఇంకొక మాట చెప్పాలి. అందరినీ దగ్గర చూసుకుంటాను కానీ మా వాడు బిల్లు తగ్గిస్తాను చెప్పలే. కూడా పండితాపురం నుంచి వచ్చే వాళ్ళే కానీ ఖమ్మం అనే కానివ్వండి మన ప్లేస్ అనుకునే వాళ్ళకి బిల్లే కాదు, మన విషయాల్లో చాలా ఉంటాం. మొన్న కూడా మనం రియల్గా మా సతీష్కి చాలా ప్రాణహానిగా ఉంటే కూడా వాటిని కూడా మేము రికవర్ చేసాం. కానీ ప్రతిదీ అందరినీ చేయలేము, కొన్ని వస్తుంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ మేము ఏది చేయడానికైనా బిల్లు విషయంలో అన్ని ఉచితంగా చేయడానికి కూడా నాకు వెనకాడని చెప్పి బాబాయ్ ముఖంగా అందరికీ ప్రతి ఒక్కరికి పండితాపురం తరఫున నేను వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. ధన్యవాదాలు. అట్లానే ఇంకో బాబు ఉన్నాడు ఇప్పుడు వినాయక హాస్పిటల్ లక్ష్మణరావు. ఏదో భగవంతుడు దేవల్ల ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం కావాలంటే మీరందరూ వస్తేనే విజయవంతం అయింది. మేముంటే సంబరంగా ఇది మీరందరి మంచి కోఆపరేషన్. ఆపరేషన్ లేకుండా కోఆపరేషన్ ఇస్తారు. కొంతమందికి ఎట్లా అంటే వాడి గల్లీ సంగతి ఢిల్లీ మాట్లాడతారు. గల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోడు, ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోడు. అటువంటి వాడు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది మన ప్రోగ్రాం అనుకోండి. ఇది మనందరి కోసం మన పండితాపురం, మన పొంగునేపల్లి, మన కొండాయి మనందరం కలిసి పొల మతాలు ఏమీ లేకుండా అందరం కలిసి అతీతంగా ఉంటున్నాం, రాజకీయాలకు కూడా అతీతంగా. ఈ తర్వాత ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వచ్చే జనరేషన్ అంటే మాదంతా అయిపోయింది. నాకు 76 సంవత్సరాలు మాదంతా అయిపోయింది. వచ్చే జనరేషన్ ఇటువంటిది ప్రతి సంవత్సరం చేయాలని నేను ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరూ చేసుకొచ్చి ఉంటాను. మీరందరూ కోఆపరేట్ చేయాలి. మీరందరూ కోఆపరేట్ చేస్తే సాధన చేయకుండా నడవడా సాధ్యం కానీ ముందురాదు. అటువంటి ప్రోగ్రామ్ ఇది ఎక్కడా ఎవరు ఇటువంటి ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టలేమంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీరు దయచేసి ఇంతమంది కోఆపరేట్ చేశారు కాబట్టి తర్వాత నేను నా పరిచయం చేసుకోవాలి. నేను పండితాపురం బస్సులో దివ్యాంగుల అబ్బాయి. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యా. ఈ ప్రోగ్రాం బాగా చేయాలని ఎప్పటి నుంచో నేను ఆలోచిస్తున్నాను.